మా నాన్నమ్మకి క్యాన్సర్ ఉందండి. మా ఫాదర్ కి కూడా లాస్ట్ స్టేజ్ లో తెలిసిందనమాట క్యాన్సర్ అని. సో ఇప్పుడు మళ్ళీ నాకు, మా పిల్లలకి ఈ జనరేషన్ అంతా ఇది పాస్ అవుతూ ఉంటుందా? జెనెటికల్లీ మనకి డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుందంటారా? మీ తల్లిదండ్రులకి హెరిడిటరీ క్యాన్సర్ ఉంటే అది తప్పనిసరిగా మీకు, మీ పిల్లలకి కంపల్సరీ వస్తుందని ఏమీ లేదు. హెరిడిటరీ క్యాన్సర్ అనేది ఇస్ ఇట్ క్యూరబుల్? సో ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు మీ జీవన శైలిని మార్చుకోవాలి, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, మీరు మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, సరైన సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఆహార పదార్థాలు, ఎక్సర్సైజ్ ఇవన్నీ పాటించాలి. మీరు ఇవన్నీ కరెక్ట్ గా పాటించినట్లయితే హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. థ్యాంక్స్ మేడం, నా డౌట్స్ క్లియర్ చేసినందుకు. చూసారు కదా నేను ఎంతగా భయపడ్డాను హెరిడిటరీ క్యాన్సర్ గురించి. మేడం నాకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఆయుర్వేదిక్ ని కేవలం మందులుగా కాకుండా కాంప్లిమెంటరీ థెరపీగా వాడుతున్నారండి. ఇమ్యూనిటీని పెంచడం, మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడం, అలాగే మనకి కిమో ఇంకా రేడియేషన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకోవడం, ఇంకా ప్రతి ఒక్క పర్సన్ కి పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పేషెంట్స్ కి హాలిస్టిక్ కేర్ ఇవ్వడంతో పాటు అన్ని మెడిసిన్స్ కూడా మనకి 100% ప్లాంట్ బేస్డ్ హెర్బల్ మెడిసిన్స్ ఇస్తున్నారు. హెరిడిటరీ క్యాన్సర్ అని విన్న వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్ అండ్ ఆయుర్వేదిక్ సపోర్ట్ తో క్యాన్సర్ ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అన్ని రకాల క్యాన్సర్స్ కి వైద్యం కోసం నాగేశ్వర ఆయుర్వేదిక్ ని సంప్రదించండి.